ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు కదా సార్ కాంగ్రెస్ పార్టీలోకి. రేవంత్ రెడ్డి గారే స్వయంగా వెళ్ళి ఆహ్వానించి తీసుకెళ్లడం కూడా చూస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ విధంగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం, వెళ్ళిపోయిన ఎమ్మెల్యేని పరిగెత్తించి కొట్టాలి, అసలు రిజైన్ చేసి వెళ్ళాలి, కానీ ఎమ్మెల్యేగా గెలిచి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవడం ఏంటి అని చెప్పేసి అన్న వ్యక్తి ఇప్పుడు ఆయనే ఈ విధంగా వీళ్ళని చేర్చుకోవడం పట్ల ఒక విమర్శ అయితే వస్తుంది సార్. అలా అన్నారు, మరి వీడు ఎలా చేర్చుకుంటారు అని చెప్పేసి దీనికి మీరేం చెప్తారు? మళ్ళీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేని తీసుకుంటున్నాడు అని ఏదైతే అంటున్నారు, ఓకే, మరి టిఆర్ఎస్ పార్టీ ఏం చేశారు? 12 మంది ఎమ్మెల్యేను కాంగ్రెస్ నుంచి దాంట్లో కలుపుకున్నారు. ఇప్పుడు ఎట్లా విమర్శిస్తారు? ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యేని తీసుకోలేదు చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎంతమంది తీసుకున్నారు? వీళ్ళందరూ ఎంతమంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్ జరిగిన తర్వాత అటువంటి వాళ్ళని కూడా తీసుకున్నారు. ఒకసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత సంపూర్ణంగా ప్రొటెక్ట్ చేశారు వాళ్ళు. మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ 10 ఏళ్లలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక్క వ్యక్తి మీద కూడా వాళ్ళు పోలేదు. కంప్లీట్ రక్షణ కల్పించారు. వాళ్ళు ఎవరైనా సరే కానీ మా పార్టీలో అట్లా భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీరు ఎట్లా తీసుకుంటారని అనడానికి రాదు, టిఆర్ఎస్ పార్టీ అనడానికి రాదు, కాంగ్రెస్ పార్టీ అనడానికి రాదు. ఏ పార్టీ కూడా అది మీరు ఏం చెప్పినా మేము కోర్టుకు పోతాం అదేని అంటున్నారు వీళ్ళు. మరి మీరు తీసుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి అప్పుడు అది ఇల్లీగల్, తర్వాత అది న్యాయం కాదని మీరు కనుక అది మీరు దాంట్లో మీరు ఒకసారి ఆ తప్పు చేసిన తర్వాత ఇక మీరు మళ్ళీ అది తప్పని నాకు వీళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. అది దానివల్ల జరిగేది ఏం లేదు. కానీ ఒక ప్రిన్సిపల్గా, ఓకే, అది రాజకీయాల్లో జాతీయ స్థాయిలో జరగవలసింది. ఒక ప్రిన్సిపల్గా ఒక పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి వాళ్ళు ఎంతమంది అయినా కానీ వాళ్ళు ఇంకొక పార్టీకి వెళితే రిజైన్ చేసి వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అనేది ఒక చట్టబద్ధంగా చేస్తే అప్పుడు ఇలాంటివి కొంత తగ్గుతాయి. కానీ అది చేయడానికి వాళ్ళు ఎవరు సంసిద్ధంగా, ఎందుకంటే ఎవరు ఎప్పుడు మన దగ్గరకు వస్తారు, మనం ఆహ్వానిద్దాం ఇంకా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పూర్తి స్ట్రెంత్ లేదు కదా, కనుక ఎంతమంది జాయిన్ అవుతామంటే అంతమంది ఆహ్వానిస్తారు. కనుక వాళ్ళ చట్టం తీసుకురావడానికి లేదు. ఉంది అసలు డిఫెక్షన్ చట్టం ఉంది, కానీ దాన్ని సరిగా అమలు చేయడం లేదు. కనుక ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది. మహారాష్ట్రలో ఏం జరిగిందంటారు, మొత్తం శివసేన స్ప్లిట్ చేశారు, నేషనల్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చేశారు, సో శరద్ పవార్ పార్టీని స్ప్లిట్ చేశారు. కనుక భారతీయ జనతా మారల్గా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి తీసుకోవడానికి లేదని అనడానికి రాదు. ఏ పార్టీ కూడా దేశంలో ఒక పార్టీ నుంచి మనం తీసుకోవద్దు, తీసుకుంటే అది చట్టబద్ధం కాదు లేదా అది మారల్గా కరెక్ట్ కాదు అనేది అది లేనే లేదు దేశవ్యాప్తంగా. కనుక ఇది నడుస్తుంటుంది చర్చ, కానీ ఎవ్వరు కూడా గట్టిగా అట్లా అనుకుంటున్నారని అనుకోండి. సార్, బీఆర్ఎస్ నుంచి వెళ్తున్న వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళని కాదు, యూత్ అని కూడా కాదు, అందరు కూడా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు అని కడియం శ్రీహరి గారు, కేకేఆర్ అని పోచారం గారు, అంటే ఇంత సన్నిహితులే వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? ఈవెన్ ఇంకో రూమర్ కూడా హరీష్ రావు గారు కూడా బీజేపీలోకి జంప్ అని చెప్పేసి తొందరలో అవబోతున్నాయి, ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకు సార్? అంటే వీళ్ళందరూ కూడా ఆలోచించేప్పుడు కడియం శ్రీహరి ఉన్నాడు అనుకోండి, కడియం శ్రీహరిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి ఇక్కడికి పిలిచాడు. పిలిచి ఆయనకు కొంత క్యాబినెట్ హోదాని ఆయనకు ఏమీ పదవి ఇవ్వలేదు. ఆ గ్రీవెన్స్ ఒకటి ఉంటుంది కదా, అది డిప్యూటీ చీఫ్ నేను అది ఉన్నవాడిని నన్ను ఏమి ఇవ్వలేదు ఉంటుంది కదా, పార్లమెంట్ నుంచి అనవసరంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చాడని ఉంటుంది కదా, ఆ పర్సనల్ గ్రీవెన్సెస్ కొన్ని ఉంటాయి. రెండవది ప్రజల మద్దతు పోతున్నది, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజల మద్దతు పోతున్నది, మనం ఈ పార్టీలో కొనసాగినా మనకు కష్టం అవుతుంది అనేటువంటి ఆలోచించిన వాళ్ళందరూ, లేదు ఇంకా పార్టీకి భవిష్యత్తు ఉంది, సరే మనం ఒక 5 ఏళ్ళు ఎదురు చూద్దామన్న వాళ్ళు ఉంటారు, లేదా మధ్యాహ్నం ఏమైనా జరిగి గవర్నమెంట్ కూలిపోతే మనకు అవకాశం రావచ్చు అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే మనం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆమెకు సీట్ ఇచ్చారు, శ్రీహరి గారి కూతురికి సీట్ ఇచ్చారు, ఎంపీ ఇచ్చినా ఆమె దాడి కాదని కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని గెలిచింది. ఓడిపోతే అది వేరే ఉండేది, అంటే ఆ పార్టీ నుంచి ఇట్లా లాస్ట్ మినిట్లో మారింది, అందుకని మనం ఓట్లు వేయకూడదని జనం అనుకుంటే జనం కూడా దాన్ని ఆమోదించారు. మీరు ఆ పార్టీ నుంచే లాస్ట్ మినిట్లో ఏ పార్టీకి రావడం, వాళ్ళు మీకు సీట్ ఇచ్చినా ఇక్కడికి రావడం జనం అడగలే ఆ ప్రశ్న. వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ మీద ఆగ్రహం ఉండింది, అది వీళ్ళకి అర్థమైంది. ఈ వెళుతున్న వాళ్ళకు శ్రీహరి లాంటి వాళ్ళకి అది అర్థమైంది, జనంలో మనకి ఇప్పుడు ఆమోదం లేదు,
ఇది చాలా కాలం ఎదురు చూడాలి. అమ్మాయి చాలా యంగ్, ఆమె క్యారియర్ ఉంది, కాంగ్రెస్లో జాయిన్ అయితే గెలుస్తాము అనేది కొంచెం ప్రజలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సిగ్నల్ ఆయనకు వచ్చేసింది. వచ్చింది కాబట్టి కూతురు తీసుకెళ్లి కాంగ్రెస్ పెట్టాడమే గెలిచింది. కనుక ఇప్పుడు ఎందుకు పోయారు తర్వాత లాస్ట్ మినిట్లో పోయారు అని అంటే వాళ్ళ నిర్ణయం కరెక్ట్ అంటే ప్రజలు కూడా మీరు అంగీకరించిన తర్వాత ఇక మనం ఏం చెప్తున్నాం దాని గురించి. ఎందుకు పోయారంటే మన పోతే వాళ్ళు ప్రజలు గెలిపించారు కదా, ఓడిపోతే మనం ఆడడానికి అవకాశం ఉండేది. లాస్ట్ మినిట్ పోయినందుకు ప్రజలు దాన్ని ఒప్పుకోలేదు, అందుకని ఆమె నువ్వు గెలవలేదు అని గెలిచిన తర్వాత ఇంకా దానికి ఇంకా వేరే ఏమీ లేదు. అది గంగలో మునిగితే పాపాలు పోయినట్లే. అది ఒకసారి మీరు ఎన్నికలో గెలిచిన తర్వాత మరి ఏమనడానికి రాదు. ఓకే సార్, హరీష్ రావు గారి పైన వస్తున్న ఈ రూమర్స్ పైన మీ ఒపీనియన్ సార్? బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఎప్పటి నుంచో వస్తుంది. అంటే ఇప్పుడు మన దేశంలో గత 10 ఏళ్ళుగా ఈ ప్రచారాలు పుకార్లు ఏవైతున్నాయో బాగా రాజకీయాల్లో విపరీతమైన ఈ అంటే మిస్ఇన్ఫర్మేషన్ అంట, తప్పుడు సమాచారము సమాజంలో చాలా ఉంది. ఆ తప్పుడు సమాచారాన్ని అంగీకరించేవాడు కూడా చాలా మంది ఉన్నారు. అంటే కావచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటారు. మరి హరీష్ రావు గారు కేసీఆర్ ఉన్నంత వరకు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుడు, తర్వాత ఇక్కడ కొనసాగితే మళ్ళీ ఆ రాజకీయాలు పుంజుకుంటే ఆయనకు ఇంకా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఆయన జాయిన్ అయితే ఆయన ఎంపీ కాదు. ఇప్పుడు ఆయన పోయి జాయిన్ అవుతే పార్టీ వాడు భారతీయ జనతా పార్టీ దాని నుంచి ఏమీ ప్రయోజనం లేదు, వాడు ఒక్కొక్క ఎంపీ కూడా లేదు. కనుక హరీష్ రావు గారు పోయి జాయిన్ అయితే దేని కొరకు జాయిన్ అవుతాడు దానివల్ల ఆయనకు ఉండే ప్రయోజనం ఏంటి? అందుకని నేను కూడా అది ఆ పాసిబిలిటీ ఉన్నట్టు మనకు కనిపించడం లేదు. ఇంకా కాంగ్రెస్లో పోతాడు అని అంటే కొంతవరకు మనము ఏంటంటే సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుంటే ఆయన ఎలా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఒక మంత్రి పదవి రావచ్చన్న అంటే ఆ పుకారు చెప్తున్నా, అటువంటి ఒక ప్రచారం జరిగిన కొంచెమైనా కొంత దాంట్లో పాసిబిలిటీ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి పోవడం అని అంటే కేవలం అది జాతీయ పార్టీ కాబట్టి అక్కడ పవర్లు ఉన్నారు కాబట్టి మనకి ఎప్పుడైనా అవకాశం రావచ్చు రాజ్యసభ మెంబర్షిప్. కానీ అంత తొందరగా ఆయన ఆ నిర్ణయం తీసుకుంటే ఉన్నారు, ఆ క్రైసిస్లో ఉన్నారు వాళ్ళు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హరీష్ రావుతో పాటు అందరూ కొంత సంక్షోభంలో ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఓడిపోయాము అనేది ఉంది. ఇంత సంక్షోభంలో కూడా ప్రిన్సిపల్గా నిలబడితే కొంత ఆలస్యం కావచ్చు కానీ ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు, ఆయన లాంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు. కానీ అంత దూరంగా ఆలోచించి నిర్ణయం చేస్తారా లేక అనేది మనం దాని విషయంలో కూడా ఖచ్చితంగా ఆయన పోతాడు అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఉండడానికి నిజానికి ఆంధ్ర ప్రాంతం కంటే ఇక్కడ ఈ పార్టీకి ఇంకా కొంత భవిష్యత్తు ఉంది. అదేం పూర్తిగా పోలే. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు నిజానికి పార్లమెంట్ ఇంకా అసెంబ్లీ ఎన్నికలు తేడా ఏమిటంటే మిమ్మల్ని ఇక్కడ మేము గెలిపించాం, 39 సీట్లు మీకు ఇచ్చాం, కానీ అక్కడ కేంద్రంలో మీరు ఇప్పుడు పోయి చేయని ఏం లేదు కదా, మీరెవరు అక్కడ పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు కదా అనేటువంటిది తెలంగాణ ప్రజలు వీళ్ళ బదులు పార్లమెంట్కి అక్కడ ఇస్తాము, అసెంబ్లీకి ఇక్కడ ఇస్తామన్నారు. కనుక వాళ్ళు చాలా చోట్ల జరిగింది, పార్లమెంట్కు అక్కడ వేస్తాము, అసెంబ్లీకి ఇక్కడ వేస్తామని. ఆంధ్ర ప్రాంతం కూడా ప్రచారానికి వెళ్ళిన వాళ్ళు అదే అంటున్నారు, ఇక్కడ మనము ఇక్కడ చేసాము అక్కడ మనం వేద్దామనేటువంటిది ఒకటి జనం ఆలోచిస్తున్నారు. కనుక నేను అనుకోవడం ఇప్పుడు ఇవాళ అంటే ఈయన హరీష్ రావు లాంటి వాళ్ళు మేము ఇవాళ నిర్ణయం తీసుకుంటామని కాకుండా కొంత ఆలోచిస్తారు. మళ్ళీ కేసీఆర్ గారు కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఆయన కొంత ఆర్టికులేషన్ ఉంది, బాగా కమ్యూనికేట్ చేయగలరు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని మేము ఏం చేసాము, ఎట్లా పోరాటం చేసాము, నేను దానికి నిరాహార దీక్ష చేశాను, నా మీద చాలా ఇది వచ్చింది అప్పుడు అని అవన్నీ గుర్తు చేస్తూ మన తెలంగాణ కల్చర్ ఏమైంది తెలంగాణ అని మళ్ళీ ఆ తెలంగాణను పట్టుకొని పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ కొంతకాలం ప్రచారం చేస్తారు. ఆ అవకాశం ఉంది. కానీ ఆ పార్టీ పూర్తి కొలాప్స్ అయిందని నేను అనుకోవడం లేదు. పార్లమెంట్లో ఎన్నికలు ఓట్లు పడకపోవడం వలన పార్టీలో నిరాశ ఉంది, అయిపోయింది ఇక మన పని, మనం ఒక్క సీటు కూడా గెలలేదని ఉంది. కానీ అసెంబ్లీ వరకు వాళ్ళు ఇంకా ఒక పవర్ఫుల్ ఎక్కడితే అది పూర్తిగా కొలాప్స్ అయిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పూర్తి కొలాప్స్ అయ్యాడు. ఇక్కడ 40 సీట్లు ఇచ్చారంటే సాధారణ ఓట్లు కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఏం తగ్గలేదు, వాళ్ళది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వాళ్ళకు ఉన్నాయి ఇంకా అసలు. ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఫ్రీ బస్ కానివ్వండి, ప్రజా దర్బార్ కానివ్వండి, లేకుంటే సింబల్ మార్చడం, రాష్ట్ర గీతంగా మార్చడం,
ఇవన్నీ కూడా జనాల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి, వీటిపై మీ విశ్లేషణ ఏంటి? అంటే అవన్నీ తీసుకోవడం వలన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా కానీ బీఆర్ఎస్ పార్టీ బలహీన పడడానికి పనికొస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేయవలసింది ఆయన చేస్తున్నాడు కాబట్టి. తర్వాత ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి లేదా ఉన్న పార్టీ ఓడిపోతే ఎందుకు ఓడిపోయాడు అని మీరు ఆలోచించినప్పుడు ఈ కారణం వలన నియంతృత్వము, తర్వాత ఎవరితో మాట్లాడకపోవడము, ఎవరిని సలహాలు తీసుకోకపోవడము, తర్వాత అన్ని నిర్ణయాలు తానే చేయడము, క్యాబినెట్ మంత్రులను గౌరవించకపోవడము, ఇవి చేశాడని ఆయన ఓడిపోయారు. అంటే అవగాహనలో ఆయన ఓడిపోయాడు కనుక ఆయనకు అపోజిషన్ పార్టీగా గెలిచిన వాళ్ళకి మనం ఇట్లా చేయకూడదు, మనము కేసీఆర్ లాగా ప్రవర్తించకూడదు. అది రేవంత్ రెడ్డికి స్పష్టంగా అర్థమైంది. మనం అట్లా కాంగ్రెస్లో ఆ పాసిబిలిటీ కూడా లేదు. కేసీఆర్ ప్రవర్తించినట్లుగా ఇక్కడ అట్లా ప్రవర్తించడానికి లేదు. ఎవరు అపోజిషన్ ఉంటాడు, ముఖ్యమంత్రి కావాలనుకున్నవాడు ఉంటాడు, హైకమాండ్ ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ 5-6 నెలల్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే కేసీఆర్ లాగా ప్రభుత్వం కాదు జనానికి. అందుకని ఆ ప్రగతి భవన్ ఓపెన్ చేసి రోజు వాళ్ళ గ్రీవెన్స్ తీసుకోండి. ఇది రాజశేఖర రెడ్డి చేసేవాడు. రోజు ఉదయము అందరూ వచ్చి అక్కడ కూర్చుంటే 1-2 సార్లు మేము కూడా అట్లా కలవాల్సి వచ్చింది. ఆయనకు టైము లేదని అంటే అక్కడ పోయి మేము ఏదో మాట చెప్పాలనుకుంటే సరే ఆయన తిరుగుతూ మా దగ్గర వచ్చి మీరు ఇక్కడ వచ్చారు అది అంటే చెప్పి నేను చూస్తాను లేండి అసలు అని ఆ పక్క ఉన్న సెక్రటరీకి ఈ రిప్రజెంటేటివ్ సరే మనం ఫైల్ పెట్టండి. ఇది ఒక రకంగా చాలామంది సమస్యలు ఎలా ఉంటాయంటే వింటే సగం పరిష్కారం వచ్చినట్లు. ప్రజల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు సమస్య ఉంది, ఆ సమస్యను ప్రభుత్వానికి చెప్పినాం, ఓ మంత్రి గారు వచ్చి తీసుకున్నారు లేదా ముఖ్యమంత్రి తీసుకున్నారు అంటే సమస్య అయితే ప్రభుత్వం దృష్టిలో ఉంది, ఇప్పుడు కాకుండా రేపైనా కొంత మళ్ళీ ఒకసారి వెళ్ళి కలవచ్చు అని హోప్ వస్తుంది. కలవలేదనుకోండి సమస్య ఉంది, ఎవరికి చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఇవాళ ఇవి చెప్పుకోవచ్చు అని. కనుక ఇవన్నీ కూడా గతంలో జరిగినవే, ఇదేమో కొత్తగా వీళ్ళు ప్రయోగం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి కాలం నుంచి అంతకుముందు నుంచి కూడా ముఖ్యమంత్రులు ఓపెన్గా ఉండేవాళ్ళు, జనం వెళ్ళి చెప్పుకునేవాళ్ళు, అవకాశం ఒకటి ఉండేది. అది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది కోల్పోయారు. పోనీ మంత్రులను కలుద్దామంటే మంత్రికి ఎవరికి ఆ పవర్ లేదు, నిర్ణయాధికారం లేదు, మళ్ళీ ఆయనకు చెప్పుకోవాల్సిందే. కనుక మంత్రులు కూడా స్వతంత్రంగా వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఈ సమస్య మేము పరిష్కరిస్తామని కాదు, ముఖ్యమంత్రి గారికి చెప్తామని అంటారు. మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పగలరా లేదా, ఆయనకంత టైం ఉంటుందా, వింటాడా లేదా అనేది. కనుక జనంలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవి కరెక్ట్ చేసుకుంటున్నారు. కనుక ఈ 5-6 నెలలలో జనంలో సరే ఒక ప్రభుత్వము, వినే ప్రభుత్వము ఉంది, సో కొంత కాలం ఇద్దాం అనేటువంటిది, కొంత సమయం ఇద్దాం అనేది ఉంది అసలు.